ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు ఎవరో మీరు గుర్తుపట్టారా? ఎవరో తెలుసుకుందాం. ఈమె మే 10, 1978 బుధవారం రోజు జన్మించారు. 2024 నాటికి ఈమెకు 46 సంవత్సరాలు ఉంటాయి. ఈమె పేరు సింగర్ సునీత. జన్మస్థలం వచ్చేసి గుంటూరులో జన్మించడం జరిగింది. ఈమె భారతీయురాలు. అదేవిధంగా ఈమె హిందూ మతం, కులం వచ్చేసి బ్రాహ్మణురాలు. ఈమెకు ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. 2019లో శరత్ పీఠానికి చెందిన స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఒక ఇంటర్వ్యూలో హైదరాబాద్లోని ఫిలిం నగర్ ఆలయంలో తాను బస చేసినప్పుడల్లా చాలామంది ప్రముఖులు తనను సందర్శించడానికి వస్తారని పేర్కొన్నారు. ఆయన సునీత పేరు సహా చాలామంది ప్రముఖుల పేర్లను జాబితా చేయడం జరిగింది. ఇది గాయాన్ని అసంతృప్తి అయితే చేయడం జరిగింది. మరియు జాతీయ టెలివిజన్లో తన పేరును ఉపయోగించి తనను తన శిష్యురాలని చెప్పినందుకు ఆమెకు చాలా కోపం జరగడం జరిగింది. ఇది ఆమె జీవితంలో ఉన్న వివాదం ఇది. అదేవిధంగా ఈమెకు మొదటి వివాహం వచ్చేసి 1997 సంవత్సరంలో జరిగింది. రెండో వివాహం వచ్చేసి 2021 ఆదివారం రోజున జరగడం జరిగింది. హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. రామ్ వీరప్పనేనితో నిశ్చితార్థం కూడా 7 డిసెంబర్ 2020 సోమవారం రోజున నిశ్చితార్థం జరిగింది. ఈమె మొదటి భర్త పేరు కిరణ్ కుమార్ గోపరాజు, ఇతను మీడియా ప్రొఫెషనల్. రెండవ భర్త పేరు రామ్ వీరప్పనేని, ఇతను బిజినెస్ మ్యాన్. కుమార్లో వచ్చేసి ఆకాష్ గోపరాజు, ఆమె మొదటి వివాహం నుండి పుట్టడం జరిగింది. కుమార్తె కూడా మొదటి వివాహం నుండి పుట్టడం జరిగింది, పేరు శ్రేయ గోపరాజు. సింగర్ సునీత యొక్క తండ్రి పేరు వచ్చేసి నరసింహారావు, తల్లి సుమతి. ఈమెకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఈమెకు ఇష్టమైన హీరోయిన్ సోఫియా లోరెన్. అదేవిధంగా ఇష్టమైన సింగర్ వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సుశీల్ అంటే చాలా ఇష్టం. భగవద్గీత అంటే కూడా చాలా ఇష్టం ఈమెకు. ఆమె సంగీతాన్ని ఇష్టపడే కుటుంబానికి అయితే చెందింది. ఆమె తల్లిదండ్రులు సంగీతం అంటే చాలా ఇష్టం. 6 సంవత్సరాల వయసులోనే సునీత పేమరాజు సూర్యారావు నుండి కర్ణాటక గాత్రంలో మరియు కలగా కృష్ణారావు నుండి తేలికపాటి సంగీతంలో శిక్షణ అయితే పొందడం జరిగింది. 13 సంవత్సరాల వయసులోనే ఆమె తన గురువు అయినటువంటి పేమరాజు సూర్యారావుతో కలిసి త్యాగరాజు ఆరాధన ఉత్సవాల్లో ప్రదర్శన అయితే ఇవ్వడం జరిగింది. చాలా చిన్న వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియోని నిర్వహించినటువంటి కచేరీలు మరియు కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చారు. మరియు బాల్యంలోనే ఆమెకు చాలా అవార్డులు అయితే రావడం జరిగింది. ఆమె సంగీత శిక్షణ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ కూడా తీసుకోవడం జరిగింది. ఆమె బాల్యం నుండి ఆమె ఇప్పటి వరకు ఎయిర్ అండ్ దూరదర్శన్, ఈటీవీ, జెమినీ టీవీ మరియు మా టీవీలో దాదాపు 500 కార్యక్రమాలకైతే ఆమె యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 17 సంవత్సరాల వయసులోనే సవిత తెలుగు చిత్రం గులాబీ, ఈ వేళలో నీవు పాటతో ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ను అయితే ప్రారంభించింది. సునీత తమిళం, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల కోసం 3000కు పైగా పాటలు పాడారు. మరియు రఘురామ్, సాయి సుధా, శ్రీ వెంకటేశ్వర తత్యనిధి, శ్రీ వల్లభ భక్తి గీతాలు వంటివి కూడా ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా పనిచేయడం జరిగింది. ఆమె తను గురువు యొక్క కొన్ని ప్రైవేట్ ఆల్బమ్లో కూడా కనిపించింది కూడా. వాటిలో 2 మీరా పరావైల్ మరియు అనోటా మనసు పలికివేల అనే సాంగ్స్ పాడడం జరిగింది. సునీత దక్షిణ భారతదేశంలోని అనేక భక్తి ప్రాజెక్టులకు తన గాత్రాన్ని అందించింది. మొదటిది 2016లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పాట కూడా పాడడం జరిగింది. ఆమె తన గాత్రాన్ని అందించింది. మరియు వెంగమాంబ కీర్తనలు, నాద నీరాజనం, తిరుమల బ్రహ్మోత్సవం, శ్రీవారి సేవలు, త్యాగరాజు ఉత్సవాలు మరియు ప్రశాంతి నిలయం వంటి అనేక కార్యక్రమాలకు హోస్ట్గా కూడా చేయడం జరిగింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ డబ్బింగ్ ప్రపంచంలోకి వచ్చింది. కానీ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని అన్ని ప్రధాన కథానాయికలకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రధానంగా ఎంపిక అవ్వడం జరిగింది. ఆమె డబ్బింగ్లో మొదటి ప్రయత్నం నటి సౌందర్యకు చూడాలని ఉందనే సినిమాకి చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆమె 750కి పైగా చిత్రాలకు, 110 పైగా నటీనటులకు గాత్రదానం అయితే చేయడం జరిగింది. 2017 చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి 750వ చిత్రం ఆమెది. ఒకే సంవత్సరంలో 60 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన రికార్డు కూడా ఆమెకు ఉంది. సునీత అనేక తెలుగు టీవీ సీరియల్స్కు కూడా టైటిల్ సాంగ్స్ పాడింది. మరియు వాటిలో అంతరంగాలు అయితే మొదటిది యువర్స్ లవింగ్లీ, స్వప్నస్వరాలు, అంతాక్షరి, సరిగమప, లిటిల్ చాంప్స్, జుమ్మంది నాదం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వంటి అనేక షోలకు ఆమె హోస్ట్గా వ్యవహరించింది.
ఆమె 2018లో విడుదలైన తెలుగు లఘు చిత్రం తడాస్తుల్లో కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. ఆమెకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఆసక్తి మరియు ఆమె ప్రయాణించినప్పుడల్లా క్షణాలను సంగ్రహించడానికి ఎంచుకుంటూ ఉంటుంది. ఆమె విదేశాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. 19 దేశాలకు పైగా పర్యటించడం జరిగింది. కువైట్, దుబాయ్, మలేషియా, సింగపూర్, లండన్, యుఎస్, ఫిలిప్పీన్స్, కెన్యా మరియు జపాన్ వంటి ఎన్నో దేశాల్లో ఆమె పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆమె 2009లో యుఎస్ఏలో మ్యూజికల్ మూమెంట్స్ విత్ సునీత అనే తన సొంత ప్రదర్శనలో నిర్వహించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 50వ సంవత్సరమైన సందర్భంగా కూడా ఆమె కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి వందే మాతరం పాట పాడింది మరియు అసెంబ్లీలో 50వ వార్షిక వేడుకలను కూడా నిర్వహించడం జరిగింది. 2015లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో సునీత కూడా పాల్గొనడం జరిగింది. ఆమెకు కుక్కలంటే అమితమైన ప్రేమికురాలు మరియు ఆమెకు స్నూపీ అనే పెంపుడు కుక్క కూడా ఉంది. ఆమె సింగింగ్, యాక్టింగ్, యాంకరింగ్, ఫోటోగ్రఫీతో పాటు మంచి వీణ వాయించే పర్ఫార్మెన్స్ కూడా ఉంది.